అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శివరాత్రి వచ్చేస్తుంది కదండి. శివరాత్రి మహత్యాన్ని అయితే గురించి తెలుసుకుంటామండి. మనం ఎలాగే పూజించినా శివ అనుగ్రహం కలుగుతుందో అని. శివరాత్రి అంటే మహేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన ఈరోజు. ఇది కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది. అంటే ఆ బహుళ అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. ఇది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. మూలోకాలలోని సమస్త ప్రాణులు శివుణ్ణి అయితే ఈరోజు ఆరాధిస్తాయి. మహాశివరాత్రిని శివుణ్ణి ఆరాధిస్తే సర్వ పాపాలు నశించిపోతాయి. అయితే శివరాత్రి అనేది ప్రతి మాసంలో వస్తుంది. కానీ మాఘమాసమందు వచ్చే బహుళ అమావాస్యకు ముందు రోజైన చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. మహాశివరాత్రి నాడు భక్తులందరూ నదిలో కానీ కాలువందు కానీ ఏ నీటి తావినందనైనా సరే శుచిగా స్నానం చేయాలి. పిమ్మట శివుణ్ణి పూజించాలి. మహాశివరాత్రి నాడు మహేశ్వరుణ్ణి బిల్వపత్రాలతో పూజించాలి. శివలింగానికి క్షీరాభిషేకం మున్నగు విశేష పూజలు చేయాలి. అష్టోత్తర శతనామాలతో పాటు షోడశోపచారాలు కూడా ధూపదీప నైవేద్యాలు శివప్రసాదాన్ని పెట్టి ఆరగించాలి. భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి రోజు పూజ చేస్తే సమస్త పాపాలు హరించుకుపోతాయి. మోక్షం సిద్ధించి కైలాస ప్రాప్తి అయితే పొందుతారు. శివరాత్రి రోజు జాగరణ చేసిన మరునాడు అమావాస్య స్నానం చేసిన అట్టివారు మోక్షాన్ని అయితే పొందుతారు. సర్వ పాపాలు హరించుకుపోతాయి. శివుణ్ణి పూజించుటకు మహాశివరాత్రి కంటే మంచి పర్వదినం మరొకటి లేదు. శివునికి అత్యంత ప్రీతికరమైన ఈరోజు శివాలయంలో శివార్చనలు, బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు మున్నగు విశేష పూజలు చేసినచో ఆ పరమేశ్వరునికి పెళ్ళై కైలాసవాసాన్ని పొందుతారు. ఈ శివరాత్రి వ్రతాన్ని ప్రతి వారు స్త్రీ పురుష భేదం లేకుండా, జాతి మత కుల వివక్షతలు లేకుండా సర్వులు ఆచరించవచ్చు. ఈ మహాశివరాత్రి నాడు జాగరణ చేసి శివునికి సంకీర్తనలు, భజనలు, పురాణ శ్రవణాలు చేసిన విశేష పుణ్యఫలం అంతాని చెప్పడానికి వీలు లేదు. విశేష పుణ్యఫల ప్రాప్తి కలుగుతుంది. దీనికి నిదర్శనమే ఒక బోయవాడి చరిత్ర. ఇప్పుడైతే మనం బోయవాడి చరిత్ర అయితే తెలుసుకుంటాం. పూర్వము శబరి నదీ తీరంలో ఒక కులీనుడనే ఒక బోయవాడు తన భార్య బిడ్డలతో నివసించి ఉండేవాడు. అతడు నిత్యం అడవికి పోయి పశుపక్షాదులను, మృగాలను వేటాడి చంపి వాటి మాంసంతో తన భార్య బిడ్డలను అయితే పోషించుకునేవాడు. అతనికి నిత్యం ఒక జీవితం గడ్డు సమస్యగా ఉండేది. దినదిన గండం 100 ఏళ్ళు ఆయుష్ అన్నట్లు అడవిలో వేటాడిన ఆహారాన్ని ఇంటికి తెచ్చి వండించుకొని తినేవాడు. అయితే అమాయకులకు దేవుడు ఆదుకుంటారు అన్నట్లు అతని అమాయకత్వంతో అతడు వేటలో కడు నేర్పరి. అతనికి నిత్యం వేట తప్ప మరొక ఆలోచన ఉండేది కాదు. క్రూర మృగాలకు సైతం కడు నేర్పుతో వేటాడి చంపి వీటి మాంసంతో జీవనం గడుపుకుంటూ ఉండేవాడు. అతడు కనిపిస్తే చాలు క్రూర జంతువులు, సాధు జంతువులన్నీ పారిపోయేవి అడవిలో. అందుచేత అతడు అడవిలో స్వేచ్ఛగా తన విల్లులతో సంచరించుకుంటూ ఉండేవాడు. ఒకనాడు బోయవాడు యథాప్రకారం అడవికి వెళ్ళి వేటకై వెళ్ళి ఒక జంతువు కూడా అతని కంట కనపడలేదు. సాయంత్రం కావస్తుంది. ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తే భార్య బిడ్డలు పస్తూ ఉండాల్సి వస్తుందని ఎలాగైనా ఏదో ఒక జంతువును వేటాడి ఇంటికి తీసుకు వెళ్ళాలని నిర్ణయించుకుని వెంటనే తీవ్రంగా వేటను ప్రారంభిస్తాడు. అయినా అతని కృషి ఫలించలేదు. ఆకలి దప్పులు అధికమయ్యాయి. భార్య బిడ్డల ఆలోచన అతని మనసును కృంగదీసింది. పట్టుదల ఎక్కువయింది. ఎంతసేపైనా సరే వేటాడి ఏదో ఒక మృగాన్ని చంపి ఇంటికి తీసుకుని పోవాలని నిశ్చయంతో అక్కడే ఉన్న ఒక మారేడు చెట్టు ఎక్కి జంతువుల కోసం నిరీక్షించాడు. ఎంతసేపటికి ఫలితం దక్కలేదు. పొద్దు కూకింది. అర్ధరాత్రైంది. అయినా పట్టు విడవలేదు. తెల్లవారుజామున చలి మంచు అధికమైంది. కొమ్మల దగ్గరున్న ఆకులన్నీ లాక్కుని ఆకులను చాటుగా తన శరీరాన్ని కప్పుకుంటాడు. అలా కప్పుకొనుచుండగా ఆ చెట్టు ఆకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగంపై పడతాయి. ఆనాడు మహాశివరాత్రి. ఆ రోజంతా ఏమీ తినకుండా రాత్రంతా నిద్రించక ఉన్నాడు ఏమో. మారేడు పత్రాలు శివలింగం పైన పడటంతో మారేడు దళాలతో శివలింగ అర్చన చేసిన ఫలితం ఏమీ తినక మేల్కొని ఉండడంతో ఆ మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఫలితాలు అయితే అతనికి తెలియకుండానే దక్కాయి. మహాశివరాత్రి ఫలితం బోయవానికి పూర్తిగా దక్కింది. బిల్వపత్రాలు పూజ శివునికి ప్రీతికరమైంది. ఆ ఫలితం కూడా దక్కించుకున్నాడు. ప్రతి జీవికి వృద్ధాప్యం, మరణాలు, జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. జీవుడు పూర్వజన్మలో తాను చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి
తదుపరి జీవితం ఉంటుంది. దీనికి భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. భగవంతునికి చిన్న పెద్ద అనగాని, ధనిక బీద అనగాని ఏ విధమైన తారతమ్యాలు లేవు. జీవుల కర్మానుసారం అనుభవించాల్సింది. అట్లే బోయవానికి కూడా తాను చేసుకున్న పూర్వజన్మ సుకృతం వల్ల మహాశివరాత్రి ఉపవాస జాగరణ ఫలితాలు కూడా దక్కాయి. అప్పటి వరకు అతడు చేసిన పాపాలన్నీ హరించుకుపోయాయి. మిక్కిలి పుణ్యాత్ముడైనాడు. కడపటి దినములకు అతనికి వృద్ధాప్యం వచ్చి సహజ మరణాన్నైతే పొందుతాడు. మరణించిన వారి ప్రాణాలు తీసుకుపోవటానికి వచ్చేది ముందుగా యమదూతలే కదా. యథాప్రకారం బోయవాని ప్రాణాలు తీసుకొని పోవటానికి యమదూతలు వచ్చి అతని ప్రాణాలు తీసుకొని పోచుండగా కైలాసం నుండి వచ్చి శివదూతలు వచ్చి యమదూతల నుండి బోయవాని ప్రాణాలను లాక్కొని తీసుకొని పోయారు. అతడు పుణ్యం యమదూతలు వచ్చి ఈ విషయాన్ని యమధర్మరాజుకు పోయి చెప్తారు. యముడు తనలో తాను ఆలోచించి శివునితో మాట్లాడుదామని శివదర్శనార్థమై కైలాసానికి పోతాడు. శివునికి నమస్కరిస్తాడు. ఓ పరమేశ్వరుడు యముణ్ణి చూసి దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించి, ఏమే యమధర్మరాజా, కుశలమేనా? నీ రాకలో ఆంతర్యం ఏమి అని అడుగుతాడు. పరమేశ్వర, ఏమని చెప్పను స్వామి. మేమొక జీవుని పురోత్తరాలను పాపపుణ్యాలను పరిశీలించి అతడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అని నిర్ధారణ చేసుకునే తర్వాతనే పాపుల ప్రాణాలు తీసుకొని పోయి శిక్షిస్తాం. అట్లే ఇంతకు ముందు మీ దూతలు ఒక బోయవాని ప్రాణాలు మా భటులు లాక్కొని తీసుకొచ్చారు. విష్ణు శివదూతలు ఆ యమభటులేం చేయగలరు? వాళ్ళు వచ్చి మీ వద్దకు తెచ్చిన ఆ బోయవాడు మహాపాపి. నిత్యం జీవహింసతోనే కాలం వెళ్ళబుచ్చాడు. దయాదాక్షిణ్యాలు లేని క్రూరుడు. ఏనాడు దైవచింతన చేసి ఎరుగుడు. భక్తితో భగవంతుని ఆరాధించుట తెలియదు. అలాంటి పాపాత్ముడు ఒకనాడు మహాశివరాత్రి పర్వదానాన యాదృచ్ఛికంగా తిండి తినక రాత్రంతా మేల్కొని ఉన్నాడు. ఇదంతా అతని స్వార్థ చింతనతో చేసిందే కానీ భగవంతుని పైన భక్తి కాదు. వేటాడుటకు జంతువులు దొరకక తిండి తినలేదు. చిత్తశుద్ధితో మారేడు దళాలతో శివలింగాన్ని పూజించలేదు. కానీ అతడు కూర్చున్న చెట్టు యాదృచ్ఛికం. ఆ చెట్టు కిందనే ఉన్న శివలింగంపై మారేడు దళాల పడటం యాదృచ్ఛికం. చిత్తశుద్ధితో శివుణ్ణి పూజించలేదు. అట్టి కఠినాత్ముడు క్రూరుడు మహాపాపి అయిన బోయవాడు కైలాస ప్రాప్తి ఎట్లు పొందుతాడు? అంత మాత్రానికే అతడికి పుణ్యఫలం ఎట్లు వచ్చును? ఈ ధర్మ సందేహాన్ని తీర్చకని మీ వద్దకు వచ్చాను అంటాడు. అంతట చిద్విలాసమూర్తి అయిన ఆ సాంబశివుడు చిరునవ్వు నవ్వి, ఓ యమధర్మరాజా, ఇదొక ధర్మసూక్ష్మం. అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అంటుకుని బాధించక మానదు కదా. అట్లే పాపపుణ్యాలు తెలియక చేసినా తెలిసి చేసినా అంటక మానవు. కావున నాకు అత్యంత ప్రీతికరమైన మహాశివరాత్రి నాడు ఆ బోయవాని కారణం వలననే కదా బిల్వపత్రాలతో అర్చన జరిగింది. బోయవాడి చిత్తమెట్లను ఉపవాసం జాగరణం చేయుట జరిగింది. మహాశివరాత్రి నాడు ఎవరు ఎట్లు శివలింగార్చన చేసిన పుణ్యం దక్కాలనే నియమం వలన ఆ బోయవాడు సర్వపాప విముక్తుడై కైలాస ప్రాప్తికి అర్హుడయ్యాడు. కావున బోయవాని మహాశివరాత్రి ఫలితం దక్కింది. అందుకే అతడు శివ సాన్నిధ్యాన్ని పొందగలిగాడని వివరిస్తాడు పరమేశ్వరుడు. యర్ముడు ధర్మ సూక్ష్మతను గ్రహించి బోయవాడు శివ సాన్నిధ్యం పొందుట న్యాయమని భావించి పరమేశ్వరుని వద్ద సెలవు తీసుకొని తన నివాసానికి వెళుతాడు. ఈరోజు ఈ కథ విన్నా చదివినా వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. సర్వ పాపాలు పోయి మోక్షసిద్ధి ప్రసాదిస్తుంది. సూక్ష్మంలో మోక్షంలాగా ఈ కథ విన్నా చదివినా ఐశ్వర్యాలైతే కలుగుతాయి. ఆ శివ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం అయితే కలుగుతుంది. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కావున ఈరోజు శివరాత్రి రోజు కాబట్టి మనం తెలియక చేసిన శివరాత్రి రోజు ఈ శివరాత్రి మహత్యాన్ని విన్నా చదివినా చెప్పినా మనకి ఎంతో పుణ్యం కలుగుతుందని వీడియోకి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.